సైమా ఈవెంట్ అనేది బెస్ట్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అయితే ప్రకటించేసింది. ఇంకా అందులో ఎవరికి ఏ జోనర్‌లో ఏ అవార్డ్స్ వచ్చాయో ఇంకా తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు నేను చేయడానికి మరేం కాదు, సపోర్టివ్‌గా అండ్ మోటివేట్‌గా అనిపిస్తుంది మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్. ఇంకా వీడియో కంటెంట్కి వస్తే ఇంకా మనకి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే మనకి దసరా మూవీ వల్ల నాని గారికి అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చింది. ఇంకా అందులోనే మనకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అయితే దసరా మూవీ నుండే కీర్తి సురేష్ గారికి అయితే వచ్చింది. ఇంకా బెస్ట్ కమెడియన్ అవార్డు అయితే మనకి మేడ మూవీ ఉంది కదా, అందులో విష్ణు గారికి అయితే బెస్ట్ కమెడియన్ అవార్డు అయితే వచ్చింది. ఇంకా ఈ యాక్టర్స్ తర్వాత మనకి బెస్ట్ ఫిల్మ్ అవార్డు అయితే సైమా వాళ్ళు భగవంత్ కేసరి బాలయ్య బాబు గారి లీడర్లో వచ్చిన ఈ మూవీకి అయితే బెస్ట్ ఫిల్మ్గా ఇచ్చారు. ఇంకా దాని తర్వాత ఆయనన్న జోనర్ నుండి మనకి సపోర్టివ్ యాక్టర్గా అయితే బేబీ కియారాను బెస్ట్ ఫిల్మ్‌ఫేర్ సైమా అవార్డు అయితే ప్రకటించింది. ఈమె పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉంటుంది ఈ ఫిల్మ్లో అయితే. ఇంకా దాని తర్వాత మనకి బెస్ట్ సింగర్ అవార్డు అయితే రామ్ మిరియాల గారికి లభించింది ఫ్రమ్ బలగం మూవీ. ఇంకా దాని తర్వాత బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అయితే ఆయన అన్న మ్యూజిక్ డైరెక్టర్ యశంబాబు అబ్దుల్లా గారికి అయితే వచ్చింది. ఇంకా మన వీడియోని ఎక్కడి వరకు చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో నెక్స్ట్ కలుద్దాం.